ధూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసి అనంతకాలంలోనే తనదైన ముద్ర వేసుకొని ఎంతోమందికి స్ఫూర్తిదాయకమైన నరేంద్ర గారి రాజకీయ జీవితం నాకు కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పడానికి గర్వపడుతున్నానండి. ఎందుకంటే 94లో మొట్టమొదటిసారిగా నరేంద్ర గారు ఎమ్మెల్యే అయినప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. ప్రతిరోజు కూడా పేపర్లో వారు మాట్లాడే మాటలు, అసెంబ్లీలో మాట్లాడే మాటలు కానీ, వారి పేపర్ స్టేట్మెంట్లు కానీ చూస్తూ మేము పెరిగాం. వారి రాజకీయ జీవితం చూస్తూ పెరిగాం. నేను రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు నన్ను అరే అనే స్వతంత్రం ఉంది అన్నకి, రే చెక్ చేసుకుంటున్నావా, ఏం చేస్తున్నావో, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతున్నాయి చూస్తున్నావా అని మందలించగలిగిన ఏకైక వ్యక్తి నరేంద్ర గారండి. నాకు కొన్ని సూచనలు కూడా చేసి రాజకీయ జీవితంలో నేను ఇవాళ ఇక్కడ ఎమ్మెల్యేగా నుంచోడానికి ఆయన కూడా ఒక కారణమని ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అట్లనే రాజకీయాల్లో మాట్లాడే వ్యక్తులు చాలా మంది ఉంటారు, స్ఫూర్తిదాయకంగా మాట్లాడే వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఏ రోజు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ అన్పార్లమెంటరీ వర్డ్ ఒక్కటి కూడా వాడకుండా మాట్లాడే ఏకైక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ధూళిపాళ్ల నరేంద్ర గారిని ఈరోజు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన మాట్లాడే ప్రతి మాట, ఆయన అసెంబ్లీలో ఆయన మాట్లాడిన ప్రసంగాలన్నీ ఒక లైబ్రరీ లాంటిది. మాలాంటి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులకి ఆయన ప్రసంగాలన్నీ ఒక లైబ్రరీ లాగా ఉపయోగపడతాయి. నేను ఈ మధ్య అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అన్నగారితో చెప్పాను, మీ యొక్క అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కానీ అవి కానీ చూస్తూ మాకు మాట్లాడాలన్న స్ఫూర్తి వస్తుంది అన్నగారు అని చెప్పడం జరిగింది. అంతేకాదు ధూళిపాళ్ల నరేంద్ర గారు కానీ, దేవినేని ఉమా గారు కానీ, పయ్యావుల కేశవ్ గారు కానీ, అట్లనే ఈ రోజున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ నలుగురు కలిసి ప్రయాణం చేస్తుంటారు. వాళ్ళు కలిసి ప్రయాణం చేసే క్రమంలో పేపర్ వర్క్కి సంబంధించి ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వాలన్నా, ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, ఏదైనా ఎనీ సబ్జెక్ట్ పేపర్ వర్క్ తెలిసిన నాయకుడు మన నరేంద్ర గారు. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఒక టైంలో మన నరేంద్ర గారి సలహాలు తీసుకునే వాళ్ళంటే అది అతిశయోక్తి కాదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి మంచి నాయకుడు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. మరో 20 సంవత్సరాలు ఆయన రాజకీయ జీవితం దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ, అన్న మీకు జన్మదిన శుభాకాంక్షలు, నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వెలగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.